యోహాను సువార్త 9వ అధ్యాయము 4, 5 వచనములు. పగలున్నంతవరకు నన్ను పంపినవాని క్రియలు మనము చేయుచుండవలెను. రాత్రి వచ్చుచున్నది, అప్పుడెవడునూ పనిచేయలేడు. నేను ఈ లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పెను. మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని యొక్క లేఖనాలను కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. యోహాను సువార్త 9వ అధ్యాయము 4వ వచనము 5వ వచనం చదువుతున్నాను. పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలెను. రాత్రి వచ్చుచున్నది, అప్పుడు ఎవడును పని చేయలేడు. నేను ఈ లోకంలో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పాను. తల వంచుదాం, ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మిక కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ సాయంకాల సమయంలో నీ సన్నిధిని దర్శించడానికి, ఈ యొక్క పరిశుద్ధ దినాన్ని ఆచరించడానికి మాకు అనుగ్రహిస్తున్న ఈ తరుణాన్ని బట్టి నీకు వందనాలు. నీ వాక్కులను ధ్యానిస్తూ ఉంటుండగా నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారయోగ్యముగా మలచండి. నీ సేవకుడైన నన్ను నీ శిలువ చాటును మరుగుపరచండి. తాళక బోర ఊదినట్లు సత్యమును స్పష్టంగా ప్రకటించే కృపనివ్వండి. సత్యమును మేము ఉన్నది ఉన్నట్టుగా స్వీకరించగలగడానికి గ్రహింపు శక్తిని మాకు అనుగ్రహించండి. నీ వాక్కులకు లోబడేటువంటి కృపనివ్వండి. అభ్యసించేటువంటి ఓపికను మాకు అనుగ్రహించండి. ఓపికతో ఫలించుటను మేము అభ్యసించడానికి సహాయం చేయండి. ఇదిగో ఈ సమయం అంతా మా జీవితాలకు ఆశీర్వాదకరంగా, నీ నామానికి మహిమకరంగా మలుచువని ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తున్నాం. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలో చాలా గొప్ప పరిచర్యను జరిగించారు. ఆయన పరిచర్యను జరిగించినప్పుడు ఎన్నో మహత్కార్యాలు, ఎన్నో సూచక క్రియలు, ఎంతో ఉన్నతమైనటువంటి బోధను తన ప్రజలకు అనుగ్రహిస్తూ వచ్చారు. ఆ తదుపరి ఆయన సిలువ వేయబడ్డాడు. ఆయన మంచి కార్యాలు చేస్తే, ఆయన ఇంత ఉన్నతమైనటువంటి సుసందేశాన్ని తీసుకుని వస్తే, ఆయన ఇంత ఆశ్చర్యచకితమైనటువంటి కార్యాలు చేస్తే, ఆయన తీసుకెళ్ళి ఎవరు ఇలా మరణశిక్ష విధించింది అంటే జరిగినటువంటి పరిస్థితులు అట్లాంటివి. ఆ యొక్క విధానం అంతటిని యోహాను అనేటువంటి ఆయనతో తిరిగి ఆయనతో జీవించిన ఆయన ప్రియ శిష్యుడు ఆ విషయాల్లో కొన్ని ఏర్చి కూర్చి ఇక్కడ మన కొరకు లిఖింపజేశాడు. దానిని యోహాను సువార్త అని అన్నారు. ఈ యోహాను సువార్తలో యేసుక్రీస్తు వారి యొక్క పరిచర్యను గురించి, ఆయన బోధన గురించి ఒక్కొక్క విషయాన్ని మీకు ఈ సాయంకాల సమయంలో జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. యేసుక్రీస్తు వారు బాప్తిస్మం తీసుకుని పరిచర్యను ప్రారంభిస్తున్నాడు. ఆయన అట్లాగా మార్గంలో వెళ్ళిపోతున్నాడు. మార్గంలో వెళ్ళిపోతూ ఉంటే ఆ ప్రక్కనే, దారి ప్రక్కనే ఉన్నటువంటి బాప్తిస్మం ఇచ్చు యోహాను అని ఒక దేవుని ప్రవక్త గారు ఉన్నారు. ఆయన తన దగ్గర ఉన్నటువంటి శిష్యులను చూసి, ఇదిగో దేవుని గొర్రె పిల్ల అని చెప్పాడు. వెంటనే ఈ శిష్యులు యోహాను గారిని వదిలిపెట్టేసి గురువు గారిని మార్చేశారన్నమాట. యేసుక్రీస్తు దగ్గరికి వచ్చారు. ఆయన వెనకతలు వెళ్తూ ఉంటే ఆయన వెనక్కి తిరిగి, మీరేం వెతుకుతున్నారు అన్నాడు. ఒకే ఒక ప్రశ్న, మీరేం వెతుకుతున్నారు అని. సో వాళ్ళు అన్నారు, అయ్యా మేమేం డిస్టర్బ్ చేయము, మీకు ఖాళీ ఉన్నప్పుడే ఎక్కడ ఉంటారో చెప్పండి, మేము తర్వాత కలుస్తాం అన్నట్లుగా, రబ్బీ నువ్వు ఎక్కడ కాపురం ఉన్నావు అని అడిగారు. సో ఆయన అసలు ఆయన అప్పటికి ఏమీ బోధ చేయలేదు, ఏమీ చేయలేదు, కానీ రబ్బీ బోధకుడా అని పిలిచారు. యేసుక్రీస్తు అన్నాడు, మీరు ఇప్పుడే రావచ్చు, నాతో ఉండొచ్చు అని చెప్పాడు. వాళ్ళు వెళ్ళారు. యేసుక్రీస్తుతో సహవసించినట్లుగా మనం చూస్తాం. ప్రియులారా, వాళ్ళు మార్గంలో వెళ్తూ ఉన్నారు. యేసుక్రీస్తు వారు వాళ్ళ వైపు తిరిగి చిన్న సంభాషణ, ఆ మార్గంలో జరిగినటువంటి సంభాషణ ఏంటంటే, వెనక్కి తిరిగి హాయ్ హలో అని చెప్పినట్లు, మీరు ఏమి వెతుకుచున్నారు అని అడిగాడు అంతే. అది ఎక్కడకు తీసుకుని వెళ్ళింది అంటే, ఆ ఇద్దరు యేసుక్రీస్తు వారి కొరకు ప్రాణం ఇచ్చేంత వరకు తీసుకుని వెళ్ళింది ఆ యొక్క సంభాషణ. వాళ్ళ యొక్క జీవితాలు మార్చబడ్డాయి. వారి హృదయాలు దేని కొరకు వెతుకుతూ ఉన్నాయో, వారు దేవుని గురించి ఏ విషయాలు ప్రార్థన చేస్తున్నారో
అవన్నీ కూడా వారి జీవితాల్లో నెరవేర్చబడ్డాయి. ఒకే ఒక మాట, మీరేమి వెతుకుచున్నారు అని యేసుక్రీస్తు అడిగాడు వాళ్ళని. ఎక్కడ? దారిలో. అది మార్కెట్ కావచ్చు, ఊరు బయట రోడ్డు కావచ్చు, లేకపోతే ఎక్కడైనా కావచ్చు. అది త్రోవ. చాలా మంది వెళ్తూ ఉన్నారు. యేసుక్రీస్తు వారు ఆ త్రోవలో ఆ శిష్యులను ఏదండి వారి జీవితాలను మార్చినాడు అనేటువంటి సత్యాన్ని గమనించాలి. ఆ సాయంకాల సమయంలో యేసుక్రీస్తుతో వాళ్ళు జీవించారు. వాళ్ళు ఆశ్చర్యచకితులయ్యారు అనేటువంటి విషయాన్ని గమనించాలి. ఆ తర్వాత కొంతకాలానికి యేసుక్రీస్తు వారు కానా అనేటువంటి చిన్న పల్లెటూరు వెళ్ళాడు. అక్కడ వాళ్ళ బంధువుల అబ్బాయిది ఒక అబ్బాయిది పెళ్లి జరుగుతూ ఉంది. ఈయన అప్పటికి ఆయనకు 6 శిష్యులు ఉన్నారు. ఈ 7 కూడా వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత సంతోషంగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు, ద్రాక్ష రసం తాగుతున్నారు, భోజనాలు తింటూ ఉన్నారు. వాళ్ళు 7 రోజులు విందు చేసుకుంటారు అన్నమాట. చాలా సంతోషంగా ఉన్నారు. అట్లాంటి సమయంలో అక్కడ ద్రాక్ష రసం అయిపోయింది. సో వాళ్ళ అమ్మగారు అక్కడికి వచ్చారు. అంటే చుట్టాలు అందరూ కనుక వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ పిలవబడ్డారు. వాళ్ళ అమ్మ అంది, ఏదో పరిస్థితి ఎలా ఉంది చూడరా నాయనా అంది. అమ్మ నాతో నీకేంటి అన్నాడు. దేవుని చిత్తం కొరకు కనిపెట్టాడు. ఆ తర్వాత అక్కడ 6 రాతి బాణలు ఉంటే ఆ రాతి బాణంలో నీళ్లు నింపమన్నాడు. నీళ్లు నింపారు. అవి విందు ప్రధాన దగ్గరికి తీసుకుని వెళ్ళండి అన్నాడు. తీసుకుని వెళ్తే అవి ద్రాక్ష రసంగా మార్చబడ్డాయి. చాలా అద్భుతమైనటువంటి కార్యం జరిగింది. ఇది యేసుక్రీస్తు చేసిన మొట్టమొదటి సూచక్రియ. ఒకానొక రచయిత ఇంగ్లీష్ లిటరేచర్లో ఏమన్నాడంటే, ద కాన్షియస్ వాటర్ సా ఇట్స్ మాస్టర్ అండ్ బ్లష్డ్ అన్నాడు. అంటే నీళ్లు తన యొక్క యజమానిని చూసి అంట యేసుక్రీస్తుని సిగ్గుపడిపోయాయంట. కాబట్టి ఈ నీళ్ళు యొక్క బొగ్గలు ఎర్రగా కందిపోయాయంట. అందుకని ద్రాక్షరసం అయిపోయిందంట. చాలా చాలా అందమైనటువంటి ఇమేజరీ అనమాట. ద కాన్షియస్ వాటర్ సా ఇట్స్ మాస్టర్ అండ్ బ్లష్డ్. అంటే ఆయన ఒక సృష్టికర్త. ఆయన ఎవరు అది చేయలేరు. ద్రాక్ష రసం రావాలి అంటే ఒక పాదు వేయాలి, అది పెరగాలి. ఆ మట్టిని, సూర్యరశ్మిని, ఆ యొక్క శక్తిని అంతటిని తీసుకుని, నీటిని తీసుకుని ఈ ద్రాక్ష పాదు కొంతకాలంలో కొన్ని నెలల వ్యవధిలో ద్రాక్ష రసాన్ని తయారు చేస్తుంది. యేసుక్రీస్తు వారు అక్కడ మట్టి లేదు, సూర్యరశ్మి లేదు, కేవలం వాటర్ ఉంది. ఆ నీటిని ద్రాక్ష రసంగా మార్చేశారు. సో అది ఆయన యొక్క శిష్యులు చూశారు, యేసునందు విశ్వాసం ఉంచారు, ఆయన మహిమను బయలుపరిచారు. ఎక్కడ? కానా అనేటువంటి విందులో, ఒక పెళ్లి కార్యక్రమంలో, ఒక వివాహ విందు భోజనంలో యేసుక్రీస్తు వారు తన మహిమను బయలుపరిచారు. ఒక విందు కార్యక్రమంలో యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచారు. యేసుక్రీస్తు చేసిన అద్భుతం కూడా ఏంటంటే, ఆయన మొట్టమొదటి చేసిన అద్భుతం దయ్యాన్ని వెళ్ళగొట్టడం కాదు. యేసుక్రీస్తు చేసిన మొట్టమొదటి అద్భుతం లేకపోతే రోగంతో ఉన్నవాడిని బాగు చేయడం కాదు. యేసుక్రీస్తు వారి యొక్క మొట్టమొదటి అద్భుతము చచ్చినోని లేపడం కూడా కాదు. ఏంటంటే అయిపోయినటువంటి వనరులను అనుగ్రహించడం, ఒక కుటుంబం యొక్క పరువును నిలబెట్టడం. అది ఆయన చేసిన అద్భుతం. దాంట్లో యేసుక్రీస్తు వారు దేవుని యొక్క మహిమను బయలుపరిచాడు. యేసుక్రీస్తు వారి శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచారు. ఒక విందు కార్యక్రమాన్ని, ఒక పెళ్లి కార్యక్రమాన్ని ఆయన తన మహిమ కొరకు వాడుకున్నాడు. దాన్ని ప్రయోజనకరంగా మార్చాడు. ఇప్పుడు మనం చాలా పెళ్ళిళ్ళు చూస్తే, ఇది మంచి పెళ్లి సీజను, చాలా డబ్బులు పెట్టి కెమెరామ్యాన్లు ఏదండి ఈ డ్రోన్స్ హడావుడి ఇవన్నీ చేస్తాం. చాలా డబ్బులు పెట్టి భోజనాలు పెడతాం. చికెన్ రేట్ ఎక్కడో ఉంది, 240 దాటేసింది. అయినా చికెన్ పెడతాం, చికెన్ ఫ్రై పెడతాం, మటన్ పెడతాం, చాలా ప్లాన్ చేస్తాం, బంధువులందరినీ పిలుస్తాం. ఇది కరోనా అయినా కానీ మనం అన్ని తెగించేసి చాలా గొప్ప కార్యక్రమాలు చేస్తున్నాం. ఇంత ఖర్చు పెట్టి, ఇంత ప్రాణాలకు తెగించి, ఇంత విధానంలో చేసుకుంటున్నాం కదా, ఎంతమంది విశ్వాసం ఉంచుతారు ఆ పెళ్లి కార్యక్రమం ద్వారా? ఆలోచన చేయాలి. యేసుక్రీస్తు వారు దారిలో వెళ్తా ఉంటే ఆశీర్వాదకరంగా ఉన్నాడు. యేసుక్రీస్తు వారు ఒక పెళ్లికి వెళ్తే అక్కడ ఆశీర్వాదకరంగా ఉన్నాడు. అక్కడ యేసుక్రీస్తు విశ్వాసం ఉంచేటట్లు గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఎప్పుడన్నా ప్రసంగం ఎట్లాంటివి ఇచ్చారనుకోండి పెళ్ళిళ్ళు, ఏంటంటే ఎవరింటారులేండి అని చెప్తూ ఉంటారు. సాధారణ ఏ పాస్టర్ గారిని నన్ను అడగండి, పెళ్లి ప్రసంగం అంటే ఎవరు వినరు అనుకుంటారు. కానీ నిజానికి అది చాలా శ్రేష్టమైనటువంటి సమయం. ఎందుకు?
మన బంధువులు వస్తారు, రక్షణ పొందిన వాళ్ళు, ఏదండి క్రైస్తవేతరులు వస్తారు, వేరే వేరే సంఘాల వాళ్ళు వస్తారు, రకరకాల వాళ్ళు వస్తారు. యాక్చువల్గా ఇట్లాంటి బైబిల్ గ్రంథం ప్రకారం ఏంటంటే ఈ సోషల్ యాక్టివిటీస్ అనేవి, వివాహాలని, ఇంకో ఫంక్షన్స్ అని, ఈ ఫంక్షన్స్ అనేవి దేవుని యొక్క వాక్యము విరివిగా విత్తబడడానికి, అనేక మంది నూతనంగా రక్షణ పొందడానికి వాడుకునేటువంటి అవకాశాలు అవి. మనకేంటంటే మన యొక్క స్టేటస్ని చూపించేటువంటి సింబల్స్గా మనం వాడుకుంటున్నాం. దట్స్ సో సాడ్. మీరు నూతన నిబంధన అంతా చూడండి, వాళ్ళు ప్రతి అవకాశాన్ని వాడుకున్నారు. మనం యేసుక్రీస్తు నామానికి మహిమకరంగా అనేక మంది విశ్వాసం ఉంచడానికి బదులుగా మన స్టేటస్ని చూపించుకోవడానికి వాడుకుంటున్నాం సోషల్గా ఈ గ్యాదరింగ్స్, సాహసించి చేసేటువంటి ఈ కార్యక్రమాలు. సో కాబట్టి దీన్ని మనం మార్చుకోవాలి. దీని ద్వారా స్వార్థీకరణ నేను ఏ విధంగా చేయగలను అన్నట్లుగా మనం ప్రోగ్రామ్స్ని ప్లాన్ చేయాలి. మనం ఒక ప్రోగ్రాంకి వెళ్ళినప్పుడు అక్కడ నేను ఏ విధంగా వాడబడగలను గమనించాలి. యేసుక్రీస్తు చేసిన తొలి సూచక్రియ ఇది. యేసుక్రీస్తు చేసిన చివరి సూచక్రియ ఏంటో తెలుసా అండి? యోహాను సువార్తలో ఎక్కడ చేశాడు తెలుసా? సమాధుల దొడ్లో చేశాడు. దాన్ని వదలలేదు ఆయన. అక్కడ అనేక మంది విశ్వాసం ఉంచారు, ఆయన శిష్యులు విశ్వాసం ఉంచారు, ఆ చనిపోయినోడు యొక్క కుటుంబస్తులు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచారు, వాళ్ళని ఆదరించడానికి వచ్చిన వాళ్ళు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచారు. చాలా గొప్ప కార్యం జరిగింది. ఆయన దాన్ని వాడుకున్నాడు. ఇక్కడ ఎవరు వింటారులే, ఇక్కడ ఏం జరుగుతుందిలే అని ఆయన అనుకోలేదు. ఆయన దారిలో ఉంటే ఆశీర్వాదకరంగా ఉన్నాడు, పెళ్లికి వెళ్తే ఆశీర్వాదకరంగా ఉన్నాడు, శ్మశానాలకు వెళ్తే ఆశీర్వాదకరంగా ఉన్నాడు. ఒకసారి ఈ 3వ అధ్యాయంలో నికోదేము అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన చాలా గొప్ప వ్యక్తి. రాత్రికాల సమయంలో యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చారు. యేసుక్రీస్తుతో సంభాషిస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు అతనికి చాలా ప్రాముఖ్యమైనటువంటి పాఠాలను ఉపదేశించాడు. నువ్వు మారు మనసు పొందాలయా, ఆత్మ చాలా గొప్ప కార్యాన్ని జరిగిస్తాడు, పరిశుద్ధాత్మ శక్తి చేత మాత్రమే ఒకడు మారు మనసు పొందగలడు, దేవుడు మాత్రమే ఈ కార్యాన్ని చేయగలడని చాలా అద్భుతమైన మాటలను యేసుక్రీస్తు వారు అతనికి తెలియజేశాడు. ఆ వ్యక్తి యోహాను సువార్త చివరికి వచ్చేసరికి యేసుక్రీస్తు కొరకు బహిరంగంగా నిలబడ్డాడు. యేసుక్రీస్తు అలసిపోయాడు కదా అని రాత్రికాల సమయంలో ఎవరన్నా వస్తే టైం ఇవ్వని వ్యక్తి కాదు. ఆయన దగ్గరికి రాత్రి వచ్చినా కానీ ఆ యొక్క సమయాన్ని చాలా మీనింగ్ఫుల్గా మార్చేశాడు. ఎంతగా మార్చాడంటే వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నటువంటి ఆ వ్యక్తిగత సంభాషణ, ప్రైవేట్ సంభాషణ దేవుని యొక్క గ్రంథంలో రాయబడింది. ఆ విషయాలు మనకు ఆశీర్వాదకరంగా మలసపడ్డాయి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుని పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడును అనేటువంటి ఈ కంఠస్థ వాక్యం ఆ సందర్భంలో నుంచే రాసుకుంటూ వచ్చాడు. ఆ తర్వాత అధ్యాయంలో 4వ అధ్యాయంలో ఒక స్త్రీ యేసుక్రీస్తు వారితో మాట్లాడింది. ఎప్పుడంటే మిట్ట మధ్యాహ్నం ఆయనకు ఆకలేస్తున్నటువంటి సమయంలో బహిరంగ ప్రదేశంలో ఊరి బయట నూతి దగ్గర యేసుక్రీస్తు వారు ఒక అవకాశాన్ని వాడుకున్నాడు. నాకు నీళ్ళు ఇస్తారా అని అడిగాడు. ఆ సంభాషణను ఆశ్రయించుకుని ఆమె, ఆ తర్వాత ఆమె వచ్చినటువంటి సుకారు అనేటువంటి ఒక ఊరంతా కూడా యేసుక్రీస్తు వైపు త్రిప్పబడ్డారు, విశ్వాసం ఉంచారు. ఏ సందర్భం అది? ఎక్స్క్యూజ్ మీ, కొంచెం నీళ్ళు ఇస్తారా అని అడిగిన సందర్భం. ఆ మాటతోటి ఆయన ఎంత చేసినాడో చూడండి కార్యం. ఆయన ఏ అవకాశాన్ని వదులుకోవట్లేదు. ఒకానొక సమయంలో ఆయన యెరూషలేములో ఒక పండగకి వెళ్ళాడు. అది మరీ ప్రాముఖ్యమైన పండగ ఏం కాదు, కానీ ఆయన వెళ్ళాడు. అది ప్రాముఖ్యమైనదా ప్రాముఖ్యం కాకపోయినా పండగలను ఆయన వాడుకున్నాడు అంతే. యోహాను సువార్తలో ప్రతి పండగకి వెళ్ళేవాడు. ఆయన పండగలకు వ్యతిరేకం కాదు, సబ్బాతు దినానికి వ్యతిరేకం కాదు, ఆయన అన్ని చేసేవాడు. ఎందుకంటే ఆ అవకాశాలను అందిపుచ్చుకునేవాడు. అది సరే. ఈ పండగకి వెళ్ళిన తర్వాత అక్కడ బెతస్తా అనేటువంటి కోనేరు ఉంది. ఆ కోనేరు దగ్గర చాలా మందికి ఒక రకమైన నమ్మకం ఉందన్నమాట, దేవదూత వస్తుంది కదుపుతుంది అని. అక్కడికి వెళ్ళాడు, అక్కడ అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు. ఒక వ్యక్తికి స్వస్థతనిచ్చాడు, చాలా బోధలు చేశాడు. అది రోగగ్రస్తమైనటువంటి ప్రదేశము, ఎవరు అక్కడికి తిరగరు, చాలా పెథటిక్గా ఉండేటువంటి సిచ్యువేషను, కుప్పలు కుప్పలుగా రోగగ్రస్తులు ఉన్నారు. అంటే ఇప్పుడు హాస్పిటల్స్ పర్లేదు కానీ ఒకప్పుడు పెద్ద హాస్పిటల్కి వెళ్తే గుండెలు అవిసిపోయేలాంటి పరిస్థితులు ఉండి, మనం ఎట్లా నడిస్తే ఆ పక్కనే ఉమ్ములు, ఆ పక్కనే ఇంకోటి, అన్ని మరకలు, ఈగలు ఏంటి. ఇంకా రోగులైతే ఇంకా అంతా చచ్చిపోయిన వాళ్ళు ఎలా వెళ్తారు, ఇంకో రోగిని అలా తీసుకెళ్తారు. చాలా హృదయం పగిలిపోయేటువంటి సన్నివేశాలు. అట్లాంటి సన్నివేశం అది. యేసుక్రీస్తు ఆ ప్రాంతాల దగ్గరికి వెళ్ళాడు, ఆ అవకాశాలను వాడుకున్నాడు.
ఆయన ఏ పరిస్థితిని వదలలేదు అనేటువంటి సత్యాన్ని గమనించాలి. ఒకనొక సమయంలో ఆయన దగ్గర ఏ వనరులు లేవు, చాలామంది వచ్చారు. సాయంకాల సమయం వాళ్ళని పంపించేయాలి. 6వ అధ్యాయం చాలా నీట్ ఉంది. అక్కడ ఏం చేయాలో తెలియని తరుణం, కానీ యేసుక్రీస్తు వారు అక్కడ తన మహిమను బయలుపరిచాడు. అనేక వేల మందికి ఆహారాన్ని పంచిపెట్టాడు. ఆహారాన్ని పంచిపెట్టడం మాత్రం కాకుండా దానిపైన ఉన్నతమైన ప్రసంగాన్ని ఆ మర్నాడు చెప్పాడు ఆయన. అది కొండ మీద ఆయన కూర్చున్నప్పుడు చేసిన పని. ఖాళీగా విశ్రాంతి తీసుకునే సమయంలో కూడా ఆయన ప్రజలు వచ్చినప్పుడు దాన్ని వాడుకున్నట్లుగా మనము చూస్తాం. ఈ విధంగా మనం చూస్తే యోహాను సువార్త అంతటిలో ఒకనొక దినాన ఈ చివరి అధ్యాయం వచ్చేసరికి శిష్యులు చేపలు పట్టుకుంటున్నారు. ఆ సమయాన్ని కూడా ఆయన వాడుకున్నాడు. ఉదయాన్నే వాళ్ళకి టిఫిన్ పెట్టి వాళ్ళతో మాట్లాడాడు, వాళ్ళని ఆదరించాడు. వారి యొక్క జీవితాన్ని త్రిప్పివేసేటువంటి సన్నివేశం, సంభాషణ వారితో చేసినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఈ విషయాలన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, యేసుక్రీస్తు మార్కెట్లో నడుస్తున్న ఆశీర్వాదమే, యేసుక్రీస్తు పెళ్లికి వెళ్ళిన ఆశీర్వాదమే, యేసుక్రీస్తు శ్మశానాల్లో ఉన్న ఆశీర్వాదమే, యేసుక్రీస్తు వారు ఎవరితో మాట్లాడినా అర్ధరాత్రి మాట్లాడిన ఆశీర్వాదమే, మిట్ట మధ్యాహ్నం మాట్లాడిన ఆశీర్వాదమే, ఆయన పెద్ద హాస్పిటల్కి వెళ్ళిన ఆశీర్వాదమే, ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళిన ఆశీర్వాదమే. ఆయన ఏదండి వేకుజామునే 6 గంటలకు కూడా ఆశీర్వాదకరంగానే ఉన్నాడు. ఎట్లా ఉంటున్నాడు ఆయన? ఈ యోహాను సువార్తలో చాలా సార్లు ఈ సత్యాలను తెలియజేశారు. చూడండి, నేను ఒక మాట చదువుతాను. 12వ అధ్యాయం యోహాను సువార్త 12వ అధ్యాయము 49-50 వచనాలు. ఎలా అనగా, నా అంతటా నేనే మాట్లాడలేదు, నేను ఏమనవలనో ఏమి మాట్లాడవలనో దానిని గూర్చి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. మరియు ఆయన ఆజ్ఞ నిత్య జీవమని నేను ఎరుగుదును కనుక నేను చెప్పు సంగతులను తండ్రి నాతో చెప్పిన ప్రకారము చెప్పుచున్నాను. ఆయన దారిలో ఉన్నప్పుడు దేవుని చిత్తాన్ని చేశాడు, శ్మశానాలకు వెళ్ళినప్పుడు దేవుని చిత్తాన్ని చేశాడు, లేకపోతే పెళ్లికి వెళ్ళినా దేవుని చిత్తాన్ని చేశాడు. ఏది చేసినా ఆయన దేవుని చిత్త ప్రకారం చేస్తున్నాడు. దేవుని మహిమ కొరకు బ్రతుకుతున్నాడు. అదే ఆయన సీక్రెట్. మనం చదువుకున్న జ్ఞాన భాగంలో అక్కడ అదే రాయబడింది. ఏంటంటే, ఒక పుట్టుగుడ్డువాడు ఆ ప్రక్కన ఉన్నాడు. సో శిష్యులు వాడిని చూసి ఏదో మాట్లాడుకుంటున్నారు. యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి, ఎవడు పాపం చేశాడు, ఏంటి కథ, అది ఇది ఓ మంచి సందేశాన్ని ఇవ్వి అన్నట్లుగా చెప్పారు. యేసుక్రీస్తు అన్న మాటలు చూడండి, 4వ వచనం. పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలెను, రాత్రి వచ్చుచున్నది అప్పుడు ఎవడనూ పని చేయలేడు. నేను ఈ లోకంలో ఉన్నప్పుడు లోకం నాకు వెలుగును. ఏం చెప్తా ఉన్నాడు? వాడు గుడ్డివాడిగా పుట్టడానికి కారణం ఏంటి? వాళ్ళ అమ్మోళ్ళు పాపం చేశారా, వాడు పాపం చేశాడా, వాళ్ళ తాతలు పాపం చేశారా, లేకపోతే ఏంటి ఆది పాపం ఏంటి, అంచె పాపం ఏంటి? ఇట్లాంటి సందేశాన్ని ఆయన ఇవ్వలేదు, వాడుకోలేదు. ఆ సందర్భాన్ని ఆయన దాని కొరకు వాడుకోలేదు. పాత నిబంధనలోనూ దేవుడు వాడుకోలేదు. యోబు అడిగాడు, అసలు ఎందుకు నాకు ఈ శ్రమ వచ్చింది, నువ్వు తేల్చాలి అన్నాడు. దేవుడు సమాధానం ఇవ్వలేదు. నీకెందుకు అలాంటి విషయాలు, నోరు మూసుకున్నాడు అంతే. ఎందుకు ఇట్లాంటి కీడు జరుగుతోంది, చెడు ఈ లోకంలో ఎందుకు వచ్చింది, బైబిల్ చెప్పలేదు. కానీ ఏం చేస్తున్నాడు యేసుక్రీస్తు వారు? పగలున్నప్పుడు నన్ను పంపిన వారి యొక్క క్రియలు నేను చెయ్యాలి, పగలున్నంత వరకు నడవాలి, నేను లోకంలో ఉన్నప్పుడు లోకానికి వెలుగును, నాకు అవకాశాలు ఉన్నప్పుడు ఆ అవకాశాలని అందిపుచ్చుకోవాలి. అది యేసుక్రీస్తు అన్నటువంటి మాట. ప్రతి సిచ్యువేషన్ని నేను దేవుని చిత్తానుసారంగా జీవించినప్పుడు ఆశీర్వాదకరంగా ఉండగలను. ప్రతి సందర్భంలోనూ నాకు పగలున్నంత వరకు నన్ను పంపిన వాని యొక్క క్రియలు నేను చేస్తాను, నేను వెలుగుగా ఉంటాను. నా ప్రియ సహోదరుడా సహోదరి, దేవుడి దినాన్ని మనతో మాట్లాడుతున్నాడు. ఈ రోజు ఉదయం లేచిన దగ్గర నుంచి ఆలోచన చేయండి, మీరు ఎక్కడెక్కడికి వెళ్ళారు? మొట్టమొదటిగా మీ ఇంట్లో చాలాసేపు ఉన్నారు. ఈరోజు టిఫిన్ చేసే టైంలో, మధ్యాహ్నం లంచ్ టైంలో, సాయంకాలం స్నాక్స్ టైంలో, ఏంటి మధ్యాహ్నం నిద్రపోయినప్పుడు, లేకపోతే టీవీ చూసినప్పుడు ఇవన్నీ ఉన్నారు కదా. మీ ఇంట్లో ఉన్నటువంటి మీ జీవిత భాగస్వామికి కానీ, మీ పిల్లలకు కానీ, మీ మనవల్లో మనవరాలకు కానీ, మీ తల్లిదండ్రులకు కానీ ఎవరికి మీరు ఆశీర్వాదకరంగా ఉన్నారు చెప్పండి? సరే, ఉదయాన్నే మాంసం తెచ్చుకోవడానికి మార్కెట్కి వెళ్ళి ఉంటారు చాలామంది. మార్కెట్లో ఎవరికైనా ఆశీర్వాదకరంగా ఉన్నారా? ఆశీర్వాదకరంగా ఉన్నామో లేదో మనకు తెలియదు, కానీ తండ్రి చిత్తాన్ని చేశారా? దేవుని చిత్తానుసారంగా మాట్లాడారా?
దారి పక్కన ఏదో అమ్ముకునే వాళ్ళ దగ్గర నుంచి బేరం ఆడి మొత్తం గీసి గీసి లాగడానికి ట్రై చేస్తాం. అది దేవుని చిత్తమా చెప్పండి? విధవరాళ్ళు, చిన్నపిల్లలు, ఏమీ లేని వాళ్ళు, ఏంటి తండ్రి లేని వారు, ఏదో చిన్న వ్యాపారం, ఆ దగ్గర గీసి గీసి బేరం ఆడతాం. అది తండ్రి చిత్తమా? ఆలోచించండి. చర్చికి వచ్చాము, ఉదయకాలం కొంతమంది వచ్చి ఉండొచ్చు, ఇప్పుడు ఎక్కడ ఆశీర్వాదకరంగా ఉన్నాం? బేకరీకి వెళ్ళిన వాళ్ళు, ఇంకో దిక్కునికి వెళ్ళిన వాళ్ళు, లేకపోతే బంధువుల దగ్గరికి వెళ్ళిన వాళ్ళు, ఎవరికి ఆశీర్వాదకరంగా ఉన్నారు? ఈరోజు చాలాసార్లు మీ ఫోన్లో మాట్లాడి ఉంటారు, చాలా మందికి వాట్సాప్ మెసేజ్లు పెట్టుంటారు, మీ స్టేటస్ చాలా పెట్టుంటారు. దేవుని చిత్త ప్రకారం మీరు జీవించారా? దట్స్ ఎ సీరియస్ క్వశ్చన్ ఫర్ క్రిస్టియన్స్. క్రైస్తవులమైన మనకు అది చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న, చాలా తీవ్రమైన ప్రశ్న. మనము భోజనము చేసినను పానము చేసినను, కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రికలో పౌలు గారు మాట్లాడుతాడు, మీరు దేవుని మహిమ కొరకు చేయండి అన్నాడు. ఏంటి, మంచినీళ్ళు తాగినా దేవుని మహిమ కొరకు తాగాలట. యేసుక్రీస్తు ప్రతి అవకాశాన్ని దేవుని మహిమార్థం వాడుకున్నాడు. నేను ఎందుకు వాడుకోలేకపోతున్నాను? యేసుక్రీస్తు బిడ్డలు ఎందుకు వాడుకోలేకపోతున్నారు? దేవుడు మనం అడుగుతున్నాడు. అది తెల్లారుజాము కావచ్చు, మిట్ట మధ్యాహ్నం కావచ్చు, అర్ధరాత్రి కావచ్చు. 3 ఇన్సిడెంట్లు మనం యోహాను సువార్తలో చూసాం. అది రోడ్డు కావచ్చు, మంచి సంతోషకరమైన ఫంక్షన్ కావచ్చు, చాలా ఏడుపుతో కూడినటువంటి సందర్భం కావచ్చు. ఏ సందర్భం అన్న ఆయన వాడుకున్నాడు. ఇది చూడండి, మనం చదువుకున్న జానభాగంలో కూడా పుట్టుగుడ్డివాడు నన్ను స్వస్థపరచని ప్రభువా అని అడగలేదు. అయ్యా దావీదు కుమారుడా నన్ను స్వస్థపరచని అడగలేదు. పోనీ శిష్యులు వీడిని స్వస్థపరచని ఆయన అని అడగలేదు. ఎవరన్నా వచ్చి వాడిని తీసుకుని వచ్చి యేసుక్రీస్తు దగ్గరికి తన స్వస్థపరచని అడగలేదు. కానీ ఆయన స్వస్థపరిచాడు. ఏదండి, మట్టిలో ఉమ్ము వేసి వాడి యొక్క కళ్ళుకి రాసి నువ్వు సిలోయమని కోనేటికి వెళ్ళి కడుక్కో అన్నాడు. వాడు స్వస్థపరచబడ్డాడు. ఆ తర్వాత పరిసయ్యులు గోవ మీద కొట్టేటువంటి ఆన్సర్లు ఇచ్చాడు. అతడు చెప్పిన మాటల మీద మనం పాటలు కూడా రాసుకున్నాం. వన్స్ ఐ వాజ్ లాస్ట్ బట్ నవ్ ఐ ఫౌండ్, వాజ్ బ్లైండ్ నవ్ ఐ సీ. అది అమేజింగ్ గ్రేస్ అనేటువంటి పాటలో యేసుక్రీస్తు కొరకు సాక్ష్యం ఇవ్వడానికి అద్భుతమైన సాక్ష్యం మొత్తం బైబిల్ గ్రంథం అంతట్లోకి అవతలోడు నోరెత్తలేనటువంటి సమాధానం ఇచ్చాడు. ఏంటంటే, నేను ఒకప్పుడు గుడ్డివాడిని, ఇప్పుడు చూస్తున్నాను, అంతకుమించి నాకేం తెలియదు అన్నాడు. ఇంత మార్పు ఎట్లా వచ్చింది? ఆయన వాడుకున్నాడు, ఆ సన్నివేశాన్ని వాడుకున్నాడు, దేవుని చిత్తాన్ని చేస్తున్నాడు. సో కాబట్టి మనము దేవుని యొక్క చిత్తాన్ని చేయడానికి, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడానికి ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తూనే ఉండాలి. విశ్వాసం నుండి విశ్వాసానికి ముందుకు సాగుతూనే ఉండాలి అనేటువంటి సత్యాన్ని గమనించాలి. అంత మాత్రమే కాదు, యోహాను సువార్త ఈ మొదటి 12 అధ్యాయాలు ఒక ఎత్తు, 13వ అధ్యాయం నుండి చివరి అధ్యాయం వరకు ఒక ఎత్తు. ఈ మొదటి 12 అధ్యాయాల్లో సూచక క్రియలు చేయబడ్డాయి. మొత్తం బహిరంగంగా అనేక మంది, ఆయన శత్రువులు ఉన్నారు, ఆయన యొక్క మిత్రులు ఉన్నారు, కొంతమంది సగం సగం విశ్వాసం ఉంచిన వాళ్ళు ఉన్నారు, యేసుక్రీస్తు శిష్యులు ఉన్నారు, ఇవన్నీ. కానీ 12వ అధ్యాయం నుంచి ఆయన కాన్సన్ట్రేషన్ అంతా ఏంటంటే తన సొంత శిష్యులు అంతే. చాలా విషయాలు చెప్పాడు. ఈ యొక్క 12వ అధ్యాయం వరకు 3 సంవత్సరాల పరిచర్యను అక్కడ కవర్ చేశారు. 13వ అధ్యాయం నుండి 21వ అధ్యాయం వరకు మనం చూస్తే కేవలము ఒక వారంలో జరిగిన సంఘటన. ఇది ఒకే ఒక వారంలో జరగబడినటువంటి సంఘటనలు ఆల్మోస్ట్. ఇంకా గట్టిగా మాట్లాడితే గురువారం నుంచి రెండో ఆదివారం వరకు, గురువారం నుంచి మొదటి ఆదివారం, ఆ తర్వాత వచ్చే ఆదివారం, అంటే అన్ని విషయాలు ఈ 13 అధ్యాయం 21వ అధ్యాయం వరకు రాయబడ్డాయి. అవి చాలా ప్రాముఖ్యమైన బోధలు, పరిశుద్ధాత్మను కూర్చున్నటువంటి బోధ. ఏంటి, ఈయన వెళ్ళిపోయిన తర్వాత లోకంలో ఎట్లా జీవించాలి, పరలోక రాజ్యానికి సంబంధించిన బోధ, మీరు ఒకరినొకరు ప్రేమించాలనే బోధ. శిష్యులారా, మీకు లోకంలో శ్రమ కలుగుతుంది, మీరు ధైర్యంగా ఉండండి, తండ్రి యందు ఏకమై ఉండండి, మీరు నా నామాన్ని ఏమడిగినా మీకు ఇస్తాను. ఇవన్నీ ప్రార్థనను గూర్చి, ఏంటి, తర్వాత పరిశుద్ధాత్మను గూర్చి, దేవుని యొక్క ఈ విషయాలన్నీ మాట్లాడుతూ వచ్చాడు. కానీ అవన్నీ ఎప్పుడు తెలుసా? 12 అధ్యాయాలు అయిన తర్వాత. 12వ అధ్యాయం వరకు యేసునందు విశ్వాసం ఉంచడంలో ముందుకు సాగిన వారికి మాత్రమే 13వ అధ్యాయం నుంచి జరిగేటువంటి విషయాలు. నేను అడిగితే దేవుడు నాకు ఇది చేసేస్తాడు, నేను దేవుళ్ళో ఎదిగేస్తాను, పరిశుద్ధాత్మ నింపుదల నాకు వచ్చేస్తుంది అంటే కుదరదు. ముందు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి.
వాళ్ళు 1వ అధ్యాయం నుంచి విశ్వాసం ఉంచుకుంటూ వచ్చారు. వారి యొక్క విశ్వాసము పరీక్షించబడింది. వారి యొక్క విశ్వాసము ఏదండి సవాలు చేయబడింది. కొంతమంది నకిలీ విశ్వాసాన్ని ఉంచారు. యోహాను సువార్తలో చాలా నకిలీ విశ్వాసం. యేసుక్రీస్తు నకిలీ విశ్వాసాన్ని ఒప్పుకోలేదు. 2వ అధ్యాయం చివరి వచనాల్లో మనం చూసినట్లయితే 23వ వచనం, ఆయన పస్కా పండుగ సమయం యెరూషలేములో ఉండగా ఆ పండుగలో అనేకులు ఆయన చేసిన సూచక్రియలను చూసి ఆయన నామమున విశ్వాసం ఉంచిరి. అయితే యేసు అందరినీ ఎరిగిన వాడు కనుక ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు. ఆయన మనుష్యుని ఆంతర్యమును ఎరిగిన వాడు గనుక ఎవడును మనుషుని గూర్చి ఆయనకు సాక్ష్యం ఇయ్యనక్కర్లేదు. ఆయన పట్టించుకోలేదు వాళ్ళని. స్వార్థంతో కూడినటువంటి విశ్వాసము యేసుక్రీస్తు వారికి అవసరం లేదు. మరొక మారు ఆయన చాలా మంది వెంబడించారు. ఎంతమంది అంటే చాలా జనసమూహం. ఆయన ఎక్కడుంటే అక్కడికి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయారు. వాళ్ళందరికీ బోధ చెప్తున్నాడు. బోధ చెప్తుంటే వాళ్ళు వచ్చి అన్నారు, అయ్యగారు వాక్యం కొంచెం మార్చండి, టాపిక్ బాగోలేదు, అందరూ హట్ అవుతున్నారని. ఆయన అన్నాడు, నేను మార్చని పోతే పొండాను. అందరూ వెళ్ళిపోయారు. అప్పుడు ఆయన శిష్యులు ఒకలే ఉన్నారు ఆయనతోటి. ఆయన వాళ్ళ వైపు తిరిగి అన్నాడు, చూడండి 66వ వచనం, 6వ అధ్యాయము 66వ వచనం, అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడను ఆయనను వెంబడించలేదు. కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడుగగా, మీరు వెళ్ళిపోదాం అనుకుంటే వెళ్ళిపోవచ్చు, నేను మాత్రం నా టీచింగ్ మార్చున్నాడు. నకిలీ విశ్వాసాన్ని ఆయన సవాలు చేశాడు. యేసుక్రీస్తునందు చాలా సులభతరమైనటువంటి జీవితాన్ని జీవించాలి అనుకునే వారిని ఆయన ప్రశ్నలతో నింపేశాడు. చూడండి 8వ అధ్యాయము 31వ వచనం చదువుతున్నాను. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యండి, సత్యమును గ్రహించేదారు. అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులను చేయనని చెప్పగా వారు, మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూను ఎవరికి దాసులమే అంటలేదు అని చెప్పారు. అదే మీరు పాపం చేస్తున్నారు కనుక పాపం ప్రతివాడును పాపముకు దాసుడు అన్నారు. అది ఆ సంభాషణ ఎక్కడెక్కడికి వెళ్ళిందంటే, నువ్వు పిచ్చోడివి అని వాళ్ళు అన్నారు. యేసుక్రీస్తు అన్నాడు, మీరు దయ్యం పట్టిన వాళ్ళు అన్నారు. దయ్యం ఇదండి సాతాను బిడ్డలు అన్నారు. అట్లా దెబ్బలాడుకున్నారు. ఎవరితోటి ఈ సంభాషణ అంతా? యేసుక్రీస్తు అంత విశ్వాసం ఉంచిన వాళ్ళతో. వారి యొక్క విశ్వాసాన్ని సవాలు చేస్తున్నాడు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడానికి మనం చదువుకున్న జ్ఞానభాగంలో ఉన్నటువంటి పుట్టుగుడ్డివాడు, స్వస్థపరచబడినవాడు, వాడు అందరిలోంచి వెలివేయబడ్డాడు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం అంటే, తండ్రి యొక్క చిత్తాన్ని చేయడం అంటే, నిన్నందరూ విడిచిపెట్టి వెలేసేస్తారు. నువ్వు పుట్టుక నుంచి ఎప్పుడు చూడలేదు, కానీ వాడికి ఆ రోజు స్వస్థత వచ్చింది, వాళ్ళ అమ్మోలే అని వెలేసేసారు. వాళ్ళ అమ్మోలే అని వదిలేశారు. ఎవరు ఆడితో సంతోషించలేదు. కానీ వాడు యేసుక్రీస్తు కోసం నిలబడ్డాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడి దినాన్ని మనతో మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలంటే నేను నమ్మాను, ఆయన దేవుడని నమ్ముతున్నాను, అది కాదు. యేసుక్రీస్తు మీద ఆధారపడడానికి ఎంత క్లిష్ట పరిస్థితుల్లో అన్నా నువ్వు రెడీగా ఉన్నావా? ఎవ్వరు నిన్ను విడిచిపెట్టినా యేసుక్రీస్తు వైపు మాత్రమే నిలబడతాననేటువంటి దమ్ము, గట్స్ నీకున్నాయా? అట్లా ఉంటే అప్పుడు పరిశుద్ధాత్మ నింపుదల అనేది, తండ్రి చిత్తాన్ని చేయడం అనేది, అప్పుడు నువ్వు మార్కెట్లో ఉన్న ఆశీర్వాదకరంగా ఉంటావు, బేకరీకి వెళ్ళిన ఆశీర్వాదకరంగా ఉంటావు, కటింగ్ చేసుకుని షాప్కి వెళ్ళిన ఆశీర్వాదకరంగా ఉంటావు, ఇదండి శ్మశానానికి వెళ్ళిన ఆశీర్వాదకరంగా ఉంటావు, ఆఫీసులో ఉన్న ఆశీర్వాదకరంగా ఉంటావు, ఇంట్లో ఉన్న ఆశీర్వాదకరంగా ఉంటావు. ఏమీ లేకుండా ఎట్లా ఆశీర్వాదకరంగా ఉంటావు? దేవుని యొక్క చిత్తాన్ని చేయడం అనేది చిన్న విషయం ఏం కాదు. దేవుడు మన సవాలు చేస్తూ ఉన్నాడు. రెండు వైపులా ఉందాం, దేవుని దగ్గర ఉందాం, మామూలుగానే ఉంటాం, నిలువెచ్చని స్థితిలో ఉండడానికి ఆయన ఒప్పుకోడు. ఆయన సవాలు చేస్తున్నాడు. ఈ యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి మనలను దేవుడు సవాలు చేస్తున్నాడు. నీ విశ్వాసం ఎట్లా ఉంది? విశ్వాసం ఉంచుతూ ఉన్నావా? వెలివేయబడ్డానికి సిద్ధంగా ఉన్నావా? వెర్రివాడిగా చూడబడ్డానికి సిద్ధంగా ఉన్నావా? నువ్వు ధనాన్ని గూర్చినటువంటి నీ దృక్పథాలు, మనుషులతో సంబంధ బాంధవ్యాలను గూర్చినటువంటి నీ దృక్పథాలు బయట వారికి వెర్రిగా కనిపిస్తాయి. యేసుక్రీస్తు వారితో ఉన్నప్పుడు ఆయన అడగనోడికి ఏమో స్వస్థత ఇస్తున్నాడు, అడిగినోడికి నేను స్వస్థపరచను పోమన్నాడు. బయటోడికి వెర్రితనంగా ఉంటుంది. అది తండ్రి చిత్తాన్ని చేసేటప్పుడు చాలా వెరైటీగా ఉంటుంది. నువ్వు చేయగలవా? ఆయన దేవుడు, నేను చేయలేను అన్నది. యేసుక్రీస్తు అన్నాడు, నాకంటే గొప్ప కార్యాలు మీరు చేస్తారన్నది ఇది సువార్తలో. దేవుని చిత్తాన్ని చేద్దాం. నా సహోదరుడా సహోదరి, దేవుడు నిన్ను ఆశీర్వాదమునకు కారకునిగా పిలిచాడు. నువ్వు దేవుని చిత్తాన్ని చేయడానికి పిలవబడ్డావు. నీ జీవితాన్ని వ్యర్థం చేసుకోవద్దని బ్రతిలాడుతున్నాను.
దేవుని చిత్తాన్ని చేయడానికి ధైర్యం చేద్దాం. యేసుక్రీస్తు వలె ఈ లోకంలో ఉన్నప్పుడు మనం వెలుగుగా ఉంది. ఆయన అన్నాడు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువగా జీవపు వెలుగు కలిగి ఉండును. జీవం కలిగినటువంటి వెలుగుతో ఈ లోకంలో ప్రతి ఒక్కరిని మండిద్దాం. తల వంచుదాం, ప్రార్థన చేద్దాం. దేవుడు ఈ దినాన నీతో మాట్లాడుతున్నాడు. సహోదరుడా, సహోదరి, యేసుక్రీస్తు వారి యొక్క చిత్తాన్ని చేయడానికి నువ్వు ఇష్టపడితే అది సవాలుకరమైనటువంటి యాత్ర. విశ్వాసపు యాత్ర చాలా సవాలుకరంగానే ఉంటుంది. విశ్వాస జీవితము ఈ లోకానికి అర్థం కాదు. ఈ లోకం యొక్క స్టాండర్డ్స్కి అర్థం కాదు. ఈ లోకం యొక్క జ్ఞానులకు నువ్వు చేసే పనులు అర్థం కావు, నీ ఆలోచనలు అర్థం కావు. ఎందుకంటే అవి దేవుని మాటలు, అవి దేవుని క్రియలు. తండ్రి చిత్తము లోకం గ్రహించలేదు. యేసుక్రీస్తు వారిని తీసుకెళ్ళి నేరుగా సిలువేసేసారు వాళ్ళు, ఆయన ఎన్ని మంచి పనులు చేసినా. ఎందుకంటే లోకానికి అర్థం కాదు. ఆ చీకటి వెలుగును గ్రహింపకుండాను. ఈ లోకంలో అందరూ నిన్ను అర్థం చేసుకుంటున్నారంటే ఎక్కడో తేడా ఉంది. ఈ లోకంలో అందరూ నిన్ను అంగీకరిస్తున్నారంటే ఎక్కడో తేడా జరిగిపోతా ఉంది. నువ్వు దేవుని వైపు లేవు. నువ్వు ఆశీర్వాదకరంగా ఉండడానికి పిలవబడ్డావు. తండ్రి చిత్తాన్ని చేస్తావా? పరమందున్న మా తండ్రి, నీకు స్తోత్రాలు. ఆత్మస్వరూపుడానికి స్తోత్రాలు. అందరూ మాలో క్రీస్తును చూడడానికి నీ ఆత్మ చేత మమ్మల్ని నింపండి. నీ చిత్తాన్ని చేయడానికి మేము ధైర్యం చేయడానికి కృపనివ్వండి. ఓ దేవా, కాంప్రమైజ్డ్ జీవితాన్ని మేము వదిలిపెట్టడానికి సహాయతను అనుగ్రహించండి. నిలువెచ్చని స్థితిలో జీవించేటువంటి మా యొక్క హృదయాలను మీరు నాయన నలుగొట్టమని వేడుకుంటున్నాం. సవాలు చేయమని వేడుకుంటున్నాం. సౌకర్యవంతమైనటువంటి అబద్ధాలతో జీవించడం మానడానికి, నీ వాక్యపు వెలుగులో ధైర్యంగా జీవిస్తూ మేము ఎక్కడ ఉన్నా ఆశీర్వాదకరంగా ఉండడానికి, మా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మార్గంలో నడవడానికి సహాయతను అనుగ్రహించండి. ఒకవేళ నీ చిత్తాన్ని చేయడం వల్ల మేము సిలువ వేయబడవచ్చు కాక, కానీ నీ చిత్తాన్ని చేసిన వాళ్ళం అవుతాం. అట్టి కృపను మాకు అనుగ్రహించండి. అట్టి ధైర్యాన్ని మాకు అనుగ్రహించండి. అట్టి క్రియలను మేము చేయడానికి కృపనివ్వండి. అట్టి వెలుగుగా మేము ఉండునట్లుగా మమ్మల్ని వెలిగించండి. క్రీస్తు యేసు పేరట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.